హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నా మార్నింగ్ బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నా. మార్నింగ్ 6 నుంచి 11 వరకు ఎలా ఉంటుంది నా డైలీ బ్లాగ్ అనేది చూసేయండి. ఫస్ట్ అయితే లేవడంతోనే హాట్ వాటర్ అయితే తాగేస్తామండి. హాట్ వాటర్ తర్వాత ఇంక ఇక్కడ రోజుకి ఒకరోజు జావా, ఒకరోజు ఓట్స్ అయితే తీసుకుంటాము. హాట్ వాటర్ తాగిన వీడియో ఏమీ షూట్ చేయలేదు, దాని తర్వాత నుంచి అయితే షూట్ చేసా. ఇంకెక్కడైతే రిక్కీ ఏడుస్తున్నాడు, బైక్ మీద రైడింగ్ వెళ్తా అని చెప్పేసి వాళ్ళ నాన్న ఏడిపిస్తున్నాడు. నేను బండి ఎక్కుతా అని అయితే ఏడుస్తున్నాడు. అక్కడ అదే యాడ్ చేస్తుంది. ఇంకా అక్కడ నుంచి అయితే రెడీ చేసి ఇంకా బైక్ మీద తిప్పడానికి అయితే తీసుకెళ్తున్నారు. నేను ఈ లోపు అయితే వాటర్ మరిగాయని చెప్పేసి ఓట్స్ అయితే వేసాను. ఇక్కడ ఓట్స్ వచ్చేసి మనం నార్మల్గా ఎక్కువ వేయకుండా కొంచెం తక్కువ క్వాంటిటీలో వేసుకొని వాటర్ ఎక్కువ ఉండేలా ఉంచుకుంటే అది కొంచెం చల్లారేటప్పటికి ఇంకా థిక్గా అవుతుందండి. ముందే మనం థిక్గా చేసుకుంటే అది ఇంకా చాలా ఉప్మాలా అవుతుంది, అసలు తినలేము. ఇలా ఉంటే చాలా బాగుంటుంది. మనం గంజన్నం వేడివేడిగా తింటే అలా ఉంటుంది, అలా అయితే ఉందండి, చాలా బాగుంది. ఇంకో పక్కన అయితే రిక్కీకి అయితే పాలు కూడా పెట్టేసా. ఇంకా ఓట్స్ అయిపోయింది, ఇంకా దాన్ని అలా మూత క్లోజ్ చేసి పెట్టేసా. ఇంకా నైట్ది గిన్నెలు అవి ఉంటే మొత్తం అన్నీ వాష్ చేసా. నిన్నైతే కడగలేదు, ఎందుకంటే వర్క్ చేపిస్తున్నారు కదా ఎదరా. ఇంకా అక్కడ కొంచెం సింక్ దగ్గర వాటర్ వెళ్ళే దగ్గర కూడా చేపించారు, అది బిగుసుకోవాలని. నైట్ ఏమీ సింక్ వాడలేదనమాట, అందుకని చెప్పేసి ఇంకా కొంచెం ఇవాళ ఎక్కువ ఉంటే అవి ఇప్పుడు కడిగేసా, లేకపోతే అప్పుడే క్లీన్ చేసేసుకుంటానండి నేను. ఇంకెక్కడైతే రైస్ కూడా పెట్టేసుకుంటున్నాను. ఒక గ్లాసు రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్, కానీ ఇక్కడేమో ఒక ఎక్స్ట్రా పోయాల్సి వస్తుంది. ఈ బియ్యం కొంచెం వాటర్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటున్నాయి అనమాట. కొంచెం రైస్ కూడా కొంచెం సాఫ్ట్గా ఉండాలని చెప్పి, రిక్కీకి ఫ్రీ డైజెషన్ అవ్వాలని చెప్పి కొంచెం వాటర్ అనేది ఎక్కువ వేస్తున్నాను. ఇక్కడైతే ఇంకా బంగాళదుంప ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇవి అయితే నేను మొన్న మా ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడు మా అమ్మ ఇచ్చింది, అక్కడ నుంచి తెచ్చినాయి ఈ బంగాళదుంపలు. చాలా బాగున్నాయి అంది మా అక్క, అక్కడ ఉన్నప్పుడు కర్రీ చేసుకుంటే అందుకే బాగున్నాయి అంది కదా అని చెప్పేసి తీసుకొచ్చాను. కొన్ని ఏమో ఈజీగా ఉడకట్లేదు, అలాగే ఉంటున్నాయి లోపల బంగాళదుంపలు. ఇవైతే చాలా స్మూత్గా అయితే ఉడికాయి. ఇంక ఇక్కడ వచ్చేసి రిక్కీ పాలు అయితే మరిగాయండి. ఇంకా వాటిని ఇదిగో వడకడుతున్నాను, చూసారా, అదిగో అదే నేను మేగడ స్టోర్ చేసే గిన్నె. అదిగో ఎంత చాలా కొంచెం వచ్చినా కూడా ఓపిక్గా తీసైతే అందులో వేసుకుంటాను. అది రిక్కీకి వేసే పాలు, టీ గ్లాసులు పాలే అక్కడ ఉంది, కానీ ఆ పాలని మరిగించి అందులో వచ్చిన కొంచెం అయినా సరే తీసి అందులో వేస్తాను అనమాట. ఎందుకంటే రిక్కీ మేగడ వస్తే ఊసేస్తాడు, గొంతులో వేలు పెట్టి మరీ కక్కేస్తాడు, అందుకని చెప్పేసి సపరేట్ చేసేస్తా. అలా సపరేట్ చేసి కనీసం ఒక 30 డేస్కైనా కొంచెం ఎక్కువ క్వాంటిటీ అవుతుంది కదా, అప్పుడైతే ఇంకా వెన్న చేసి నెయ్యి అయితే తీస్తానండి, చాలా బాగుంటుంది. ఇంకెక్కడ రిక్కీకి అయితే పాలు అయితే తొరిపేస్తున్నాను. వాడికి ఉత్తి పాలల్లో కొంచెం ఉత్తిగా తాగించకుండా కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తాను. చిన్నోడు కదా, కొంచెం పెద్దగా అయ్యేటప్పటికి నార్మల్ ఇవ్వచ్చు. ఇప్పుడైతే వాటర్ అయితే వేస్తాను, మందం చేస్తాయండి గేదె పాలు ఊరికినే, అందుకని చెప్పేసి. ఇంకా తీసాను కదా మేగడ, అవన్నీ ఫ్రిడ్జ్లో ఎక్కడ తీసి పెట్టేసుకోవడం అలవాటు నాకు, ఎప్పటిదప్పుడే చేసేసుకుంటానండి నేను. అది ఇంక ఇక్కడైతే ఎక్కడ సపరేట్గా పెట్టేసుకున్నాక ఇంకా కర్రీ కోసం అయితే ఇక్కడ నేను ఆల్రెడీ బంగాళదుంపలు కట్ చేసి వాటర్లో వేసి ఉంచేసాను కదా, ఇక్కడ ఏం చేశానంటే ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకొని ఇంకా కర్రీ పెట్టేస్తా. ఒక పక్క రైస్ అవుతుంది కదా, ఇంక ఇప్పుడు కర్రీ కూడా పొయ్యి మీద పెట్టేస్తే ఈజీగా అయితే పని అయిపోతుందండి నాకు. అది ఇక్కడ బంగాళదుంపలు కట్ చేసి నార్మల్ వాటర్లో వేయకపోతే అవైతే కలర్ చేంజ్ అవుతాయి, అందుకని చెప్పేసి నేను నార్మల్ వాటర్లో వేసి అలా ఉంచుతానండి. ఇక్కడ కడాయి పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కర్రీకి సరిపోయినంత జీలకర్ర వేసుకొని ఇంకా ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా అందులోనే వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసాక కొంచెం కలిపేసుకొని మనం ఒకసారి మూత పెట్టి కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఉంచాక ఇంకా మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా బంగాళదుంపలు, అవి కూడా వేసేసుకోవాలండి. కొంచెం సాఫ్ట్ అయితే చాలు ఆనియన్స్, ఎందుకంటే ఈ బంగాళదుంపలు ఈవెన్గా కుక్ అవుతాయి వీటిలో వేసేస్తే, ఎప్పుడైనా గమనించుకోండి. ఇంకా కొంచెం ఇక్కడ చూసారా కొంచెం ఎలా సాఫ్ట్ అయినాయి. ఇంక ఇక్కడైతే నేను యాడ్ చేసేసా. మరి బ్రౌన్ కలర్లో ఏమి ఫ్రై అవ్వక్కర్లేదు, కావాలంటే లాస్ట్ వరకు చూడండి ఎలా వచ్చిందో కర్రీ. చాలా అంటే చాలా బాగుంది. పైగా ఇవి అక్కడ నుంచి తెచ్చాను, చాలా అంటే చాలా బాగా ఉడికిపోతుంది ఈజీగా. నేను సిమ్లోనే పెట్టి ఇల్లు వచ్చేసేలోపు మొత్తం అంతా బాగా సాఫ్ట్ అయిపోయాయండి బంగాళదుంపలు.
అది ఇది ఇలా మొత్తం అంతా అన్నీ యాడ్ చేసేసుకొని ఇలా పెట్టేసుకొని ఉంచుకోవాలి. ఇక్కడ రైస్ అయితే కుక్ అవుతుంది. ఇంకా దాన్ని కూడా సిమ్లో పెట్టేసా. ఈ గ్యాప్లో ఇంకా ఇల్లు ఊడ్చితే ఒక పని అయిపోతుందిగా అని చెప్పేసి అయితే ఇల్లంతా ఊడ్చేసుకున్నాను. ఇలా ఇల్లు ఊడ్చేసుకునే టైంకి ఒక ఆవిడెవరో వచ్చింది ఇందాక, మరి తెలీదు. ఇక్కడైతే కర్రీ లీవ్స్ కోసం అయితే వచ్చాను. ఇదిగో చూడండి, కరివేపాకు మొత్తం పాడైపోయింది. ఎక్కడో కొంచెం 2-3 రెమ్మలే ఉంటున్నాయి. ఇంకా వాటినే తీసుకెళ్ళాను అనమాట. తీసుకెళ్ళి వాష్ చేసుకొని అక్కడ పెట్టాను. అదిగో అక్కడ చూసారు ఎదర కార్ పార్కింగ్కి కారు ఫ్రీగా వెళ్ళట్లేదని చెప్పేసి అదంతా చేపిస్తున్నారనమాట, వర్క్ జరుగుతుంది. ఇక్కడ ఇందాక నేను పీల్ తీసిన పొటాటోస్ అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఆ పక్కకి అయితే ఊడ్చేస్తే కొంచెం ఆరిపోయాక అప్పుడు ఎత్తితే బాగా వస్తాయి. ఇదంతా నీట్గా తుడిచేసుకుంటాను. ఎప్పుడప్పుడే నేను మ్యాక్సిమం వీలైనంత వరకు అలా మడ్డిగా అయితే ఉంచను. నాకు నీట్గా ఉండకపోతే చాలా చిరాకు వస్తుంది. పైగా రిక్కి తిరుగుతూ ఉంటాడు ఎటు పడితే అటు, ఇంకా వాడు చిరాకు లేకుండా ఉండాలని చెప్పేసి అదిగోండి వాడి పార్కింగ్ ఏరియా అదనమాట. చక్కగా పెట్టుకుంటాడన్ని. ఇక్కడైతే ఇంకా స్టార్ట్ చేశాను. ఒక్కొక్కది క్లీన్ మొత్తం చేసుకుంటూ వెళ్ళానమాట. చిన్నపిల్లోడు ఉన్నాడు కదా, రోజుకి 2-3 సార్లు అయితే ఓడవాల్సి వస్తుంది. అంతేలే, మనం క్లీన్ చేసుకుంటే మనకే మంచిది కదా. ఇంకా రేపైతే వెట్ క్లాత్ పెడతాను. ఇవాళైతే టైం లేదు, కుదరలేదు కూడా. ఇవాళ ఇంతే. ఇంకా ఇల్లంతా ఊడ్చేసేసుకున్నాను. ఇలాగే నాకు ఇల్లు వచ్చేటప్పుడు తలకాయ నొప్పి ఏంటంటే, ఇవన్నీ తీసి పెట్టాలి. నేను ఊడ్చేలోపు మళ్ళీ అవన్నీ తీసేస్తాడు వచ్చి అక్కడ నుంచి. అదనమాట. ఇంకా మొత్తం క్లీన్ చేసేసాక చూసారా ఎలా ఉందో, అందుకే అది చూపిస్తున్నా. ఇక్కడైతే హ్యాండ్ వాష్ చేసుకొని మళ్ళీ వచ్చి ఇదిగో పొటాటోస్ చూసాను. సిమ్లోనే ఉంది కానీ పొటాటోస్ చూసారా ఎంత చక్కగా మగ్గిపోయాయో, బాగా స్మూత్ అయిపోయాయి. చాలా స్మూత్ అయ్యాయి. చాలా బాగుంది కర్రీ కూడా. ఇది నేను ఫ్రై పీస్లా చేద్దాం అనుకున్నా కానీ ఇది కుర్మాలా అయితే అయిపోయింది. అంత సాఫ్ట్ అయిపోయింది అనమాట. ఈలోపు ఇక్కడ రైస్ కూడా ఇంకా కొంచెం వెట్టగానే ఉంది, అది చూశాను. అమ్మాయి ఎవరో వచ్చింది, వాళ్ళ అమ్మాయి అంట డెలివరీ పెయిన్స్ వస్తుంది అంట అండి. చీరలు ఉంటే ఇవ్వమంది. చీరలు లేవు, మరి నేను డ్రెస్సులే వేసుకుంటానని చెప్తే డ్రెస్సులు వద్దండి అని డబ్బులు ఇమ్మంది. కొంచెం సాయం చేయమంటే కొంచెం ఇచ్చాను అంతే. ఆవిడకి ఇచ్చి వచ్చేసేటప్పటికి ఇది ఇంకా చూసారా ఎలా అయిపోయిందో, సాఫ్ట్గా ఉడకబెట్టిన బంగాళదుంపల్లా అయినాయి. ఆయిల్లో ఫ్రై చేసినట్టు లేవు. ఇక్కడైతే ఉప్పు, కారం, పసుపు కావాల్సిన తగినంత వేసుకొని మొత్తం కలిపేసుకుంటే ఇక్కడైతే కర్రీ కూడా రెడీ అయిపోయింది. నేను ఒకలా చేద్దాం అనుకున్నా, ఆయిల్లో ఫ్రై చేసి బంగాళదుంపలు వేసి, కానీ ఇది కుర్మాలా అయితే అయిపోయింది. ఏదైనా సరే సూపర్గా ఉందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి కర్రీ. మొత్తం అంతా ఇలా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని దీనికి ఉప్పు, కారం, పసుపు అంతా పట్టి పచ్చివాసన పోయే వరకు మళ్ళీ సిమ్లోనే మూత పెట్టి ఉంచేసుకోవాలి. అలా ఉంచేసుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఈలోపు ఇంకేమైనా పని ఉంటే కూడా చూసుకోవచ్చు. ఇక్కడైతే కర్రీ మొత్తం ఒకసారి ఎలా ఉందో చూసేయండి. మా హస్బెండ్ ఎక్కడి నుండో వచ్చి నాకు తినడానికి ఏమన్నా ఇవ్వన్నారు. ఓట్స్ చేసి పెట్టాను కదా, ఇందాకది లిక్విడ్లా ఉంది, మీరు చూసారా. ఇప్పుడు అది చల్లారేటప్పుడు చూసారా ఎలా అయిపోయిందో. చక్కగా ఎంత బాగుంటుందో అండి. నాకు కొద్దిగా తినాలనిపిస్తుంది ఇలా చేసుకుంటే ఓట్స్. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసుకోండి, చాలా బాగుంది. ఇదైతే మా హస్బెండ్కి ఇచ్చాను. కొంచెం 2 సపరేట్ చేశాను, రిక్కీ ఒకటి నాకొకటి. కానీ రిక్కీ ఆల్రెడీ టిఫిన్ చేసేసాడు, అందుకని చెప్పేసి 2 నేనే తాగా. ఇదే రిక్కీ కోసమే అది అందులో పోసాను. బట్ రిక్కీ ఏమో రైస్ తినేసేటప్పటికి 2 నేనే తాగేసా. ఇక్కడైతే బంగాళదుంప కుర్మా అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కటే మిస్ అయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఇంకా బాగుండు. ఇలా కూడా బాగుంది, ప్లెయిన్గా చేసినా కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఎప్పుడన్నా సరే మీకు టైం ఉండి కొంచెం తినాలనిపించింది వెరైటీగా బంగాళదుంపతో అనుకున్నప్పుడు ఇలా అయితే కర్రీ చేసుకోండి, చాలా బాగుంది. ఇక్కడ రైస్ కూడా కొంచెం ఉంది, కొంచెంసేపు ఉంచుదాం అలా అని చెప్పేసి ఉంచాను. పొదునుగా అవ్వాలి కొంచెం అంతే. ఇక్కడైతే కర్రీ ఆఫ్ చేసేసి రిక్కీ కోసం అయితే హాట్ వాటర్ పెట్టాను. ఈ హాట్ వాటర్ కాగాక రిక్కీకి అయితే స్నానం చేపించేసి రెడీ చేసేసానండి. ఇక్కడ చక్కగా ఇప్పుడు రెడీ చేశాను. మళ్ళీ వెళ్ళి బొరక చేసుకొచ్చేస్తాడు అనమాట.
ఇక్కడ ఇంకా ఏం పని ఉన్నాయి, గిన్నెలు అన్నీ అయిపోయినాయి కదా, ఇంకా వాషింగ్ ఉంది. ఈ బట్టలు ఉతికితే సరిపోతుంది. వాషింగ్ మిషన్ ఉంది కానీ నేను వాడట్లేదు, కొంచెం ఎక్సర్సైజ్ అవుతుంది బాడీ అని చెప్పేసి ఇంకా నార్మల్గానే ఉతుకుతున్నాను డైలీ. ఒక 10 days నుంచి నేనే హ్యాండ్తోనే ఉతికేస్తున్నా. ఎంతకుముందు వాషింగ్ మిషన్లో వేసేసేదాన్ని, ఇప్పుడు రిక్కీ కూడా కొంచెం బాగా మురికి చేసేసుకుంటున్నాడు కదా ఆడి ఆడి, ఇంకా అవి కూడా ఏం వదలట్లా. ఇంకా అందుకని చెప్పేసి సర్పులో నానబెట్టి ఇలాగా ఉతికి చక్కగా పిండేసుకొని ఆరేస్తున్నాను. పొద్దున్నే చేసుకుంటే ఇది శీతాకాలం ఎండ కదా, కొంచెం లైట్గానే వస్తుంది ఎండ. సో కొంచెం బాగా పిండుకుంటేనే ఇవన్నీ ఆరుతాయండి. ఇంక ఇలా మొత్తం అన్నీ ఉతికేసి జాడిచ్చేసి మొత్తం అన్నీ ఆరేసేసాను ఇక్కడ. ఇంకా ఆరేసాక ఇంకా ఇక్కడైతే అన్నయ్యలు పని చేస్తున్నారు. ఇంకా వీళ్ళకి ఏమీ డిస్టర్బ్ లేకుండా వీళ్ళకి వాటర్ అన్నీ ఇచ్చేసి ఇంకా నా ఇంట్లో కావాల్సిన వాటర్ కూడా పట్టేసుకుని ఇంకా పని అయితే అయిపోద్ది. ఇంకా వాటర్ పట్టుకుంటే ఇదంతా దీని మీద ఇప్పుడు మళ్ళీ టైల్స్ అతికించాలంట. ఆ టైల్స్ కోసం ఇంకొకరు వెళ్ళారు. ఇది ఇక్కడ వాటర్ అన్నీ పట్టేసుకొని ఇంకా బిందులు కూడా నింపేసుకున్నానండి. ఇంకా ఇదే నా మార్నింగ్ బ్లాగ్ 11 వరకు షూట్ చేసా. ఇంకా దీని తర్వాత కొంచెం రైస్ తినేసి ఒక 1/2 కానీ 1 గంట కానీ స్లీప్ వేసి ఇంకా యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి కదా, ఇవన్నీ చేసినవి వీటికైతే వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటాను. ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికే బోల్డ్ అంత టైం పట్టేస్తుందండి నాకు. వీడియో ఇంతవరకు చూసారంటే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఒక లైక్ ఇచ్చేయండి. నన్ను ఎప్పుడు ఇలాగే కొంచెం సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా తీసుకొస్తూనే ఉంటాను. అప్పటి వరకు మీరు నన్ను కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.